హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో 5 నిమిషాల్లో అయిపోయే మామిడికాయ పచ్చడిని చేసి చూపిస్తున్నానండి. ఈ పచ్చడిని మనం చాలా తొందరగా చేసేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పీల్ చేసి తీసుకున్నాను. ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ మామిడికాయ ముక్కలను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేసుకోండి. మామిడికాయ ఉండే పులుపును బట్టి మీరు కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్ల కారాన్ని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి వేయించి పొడి చేసిన మెంతుల ఆవాల పొడిని 1/2 స్పూన్ వేసుకోండి. 7-8 వెల్లుల్లిపాయలను వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. అంటే పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలను వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని 4 వెల్లుల్లిపాయలను మధ్యలోకి నొక్కి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని వేయించుకోండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత కరివేపాకును వేసుకోండి. అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. పోపంతా ఇలా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి. అంతేనండి, మనకి 5 నిమిషాల్లో మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.